'మిర్చి' సినిమా వరకు 'ప్రభాస్' ఎవరో బాలీవుడ్‌కి తెలీదు. 'బాహుబలి' సినిమా తర్వాత 'ప్రభాస్' ఇంటి అడ్రెస్‌తో సహా తెలుసుకోవాల్సిన పరిస్థితి బాలీవుడ్‌ది. ఇండియన్ సినిమా అంటే మాదే అని విర్రవీగిన బాలీవుడ్ కూరలు పీకింది మాత్రం 'ప్రభాస్'. ఇప్పుడు సౌత్‌లో భారీ సినిమాలు వస్తున్నాయంటే 'బాహుబలి' ఇచ్చిన స్ఫూర్తితోనే. ఒక్కో సినిమా ఒక్కో రికార్డ్‌ని కొల్లగొడుతూ బీటౌన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేయడం మొదలుపెట్టింది. 'బాహుబలి' తర్వాత వచ్చిన 'కేజీఎఫ్', 'విక్రమ్', 'కాంతార', 'కల్కి' సినిమాలు గట్టిగానే వసూళ్లు చేయడం మొదలుపెట్టాయి. 'బాహుబలి' తర్వాత 'ప్రభాస్' చేసిన 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 'ప్రభాస్' ఇమేజ్ ఎప్పటికైనా తమకు ఇబ్బందే అని 'ఆదిపురుష్'తో దెబ్బ కొట్టింది బాలీవుడ్. అక్కడి నుంచి 'ప్రభాస్‌ను' ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి 'ప్రభాస్' రూట్ మార్చాడు. సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం మొదలుపెట్టి వరుస హిట్లు కొడుతున్నాడు. 'కల్కి' సినిమాతో బాలీవుడ్‌కో టార్గెట్ సెట్ చేశాడు. ఆ టార్గెట్ అందుకోవడానికి బాలీవుడ్‌కి ఎన్నాళ్లు పడుతుందో తెలీదు. ఒక్కో సినిమాతో బాలీవుడ్‌ని ఎక్కడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నాడు. అందుకే బాలీవుడ్ డైరెక్టర్లు అడిగినా చేయను అని చెప్పేస్తున్నాడు. 'సలార్', 'కల్కి' సూపర్ హిట్లయ్యాయి. 'రాజాసాబ్', 'స్పిరిట్', 'కల్కి 2'తో బాలీవుడ్ ఇంకా గట్టిగా తొక్కేందుకు సిద్ధమవుతున్నాడు. తనను టార్గెట్ చేసిన బాలీవుడ్‌ని సోదిలో లేకుండా చేయాలని కంకణం కట్టు కూర్చున్నాడు అంటున్నారు సినీ జనాలు. 'సిద్ధు జొన్నలగడ్డ' అన్నట్టు 'ప్రభాస్' ఫ్లాప్ సినిమాలకు, బాలీవుడ్ హిట్ సినిమాలకు వచ్చే వసూళ్లు దాదాపు సమానంగా ఉన్నాయి. 'ప్రభాస్‌తో సినిమా చేసిన నిర్మాతలు భయపడే పరిస్థితి అయితే 100% లేదు.